ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రం 29వ అధ్యయనంలో చివరి 2 కథల గురించి తెలుసుకుందాం. ఒకటి హాటే కెప్టెన్ కథ గురించి, ఆయనకి బాబావారితో ఏ విధంగా బాబావారిని ఏ విధంగా పూజించేవాడు, ఏ విధంగా ఆయనకి అనుభవం ఉందో చూద్దాం. అదేవిధంగా నార్వేకర్ గురించి, వామన నార్వేకర్ గురించి చూద్దాం. వీళ్ళిద్దరూ కూడా బాబావారి దగ్గర ఏ విధంగా ఆశీర్వాదం పొందేవారో, ఏ విధంగా బాబాకి అతి సన్నిహితత్వంగా ఉండేవారో చూద్దాం. హాటే కెప్టెన్ హాటే బికానేరులో నుండేడివాడు. అతడు బాబావారికి భక్తుడు. ఒకనాడు బాబా అతనిని స్వప్నంలో కనిపించి, నన్ను మరిచితివా అనెను. బాబావారు, నన్ను మరిచిపోయినావా కెప్టెన్ హాటే అని అన్నాడనమాట. అప్పుడు హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ, తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా అర్పిస్తుండగా ఆ విధంగా తన తోటలోకి పోయి చిక్కుడుకాయలు తీసుకొచ్చి సొంతంగా వంట చేసి బాబావారికి వడ్డిస్తున్నట్టుగా, బాబావారికి అదీను దక్షిణ సమర్పిస్తున్నట్టుగా అనిపిస్తానే మెలకు అయిపోయిందనమాట. నతడు మేల్కొనేను. ఇది అంతయు స్వప్నం అనుకొనేను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునేను. ఆ విధంగా తనకు కలొస్తానే, సరే షిరిడీ ఎవరన్నా వెళ్తూ ఉన్నారేమో తెలుసుకొని వాళ్ళ ద్వారా పంపించడం కానీ ఏదైనా చేద్దాం కానీ ఆలోచన చేసుకున్నాడనమాట. కొన్ని దినముల తర్వాత అది ఈ విధంగా జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను. అక్కడ నుండి 12 రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుగాయలు కొని 10 రూపాయల దక్షిణ సమర్పించవలనను రాశాను. ఆ విధంగా హాటే ఏం చేశాడు, బొంబాయిలో తన స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు మీద మనీ ఆర్డర్ పంపించి ఆ 12 రూపాయలు 2 రూపాయలు చిక్కుడుగాయ కూర కావాల్సినవన్నీ తీసుకో, మిగతా 10 రూపాయలు బాబావారికి దక్షిణ పంపించు అని చెప్పాడనమాట. మీరు అనుకోవచ్చు 10 రూపాయలేనా 2 రూపాయలేనా అనుకోవచ్చు, కానీ 10 రూపాయలు అనేది అప్పట్లో చాలా విలువైందనమాట. 100 ఏళ్ళ కిందట 2 రూపాయలు కూడా చాలా విలువైందే. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పాడు ఫ్రెండ్కి. సరే, ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనేను, కానీ చిక్కుడుగాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుగాయలు గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినం అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. అతను స్నేహితుడు నిమోన్కర్కి చెప్తున్నాడనమాట. అతని స్నేహితుని పేరు నిమోన్కర్. ఆయనే కదా బొంబాయిలో ఉండేది. ఆయన పేరు మీదే బాబాకు నా తరపున సమర్పించు అని చెప్పి మనీ ఆర్డరు చేశాడు, అన్నీ చేశాడు. ఆయన అన్నం చేసి చిక్కుడుకాయ కూర చేసి తీసుకెళ్ళాడనమాట. అన్నం వదిలిపెట్టేసి కూర ఒక్కటే బాబావారు చాలా ఇష్టంగా తింటూ ఉన్నారనమాట. హాటే పక్షమున దానిని బాబాకు అర్పించను. నిమోన్కర్ మరుసటి దినం అన్నము కూర చేసి బాబాకు అర్పించను. బాబా భోజనం చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములు మాని చిక్కుడుగాయ కూరను తినను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమున కంతు లేకుండెను. అతని యొక్క సంతోషానికి అంతే లేదు. దెర్ ఈజ్ నో ఎండ్ ఫార్ హిజ్ హ్యాపీనెస్. పవిత్రము చేసిన రూపాయి. ఆ విధంగా బాబావారికి బాబావారే కలలో కనిపించి ఆ విధంగా అడగడం జరిగింది. సో ఆ విధంగా ఆయన షిరిడీకి తన బొంబాయిలో ఉండే స్నేహితునికి డబ్బులు పంపించి తన తరపున వడ్డించి పెట్టమని కోరుకున్నాడు. చాలా ఇష్టంగా తిన్నాడు. నువ్వు డబ్బులు పంపించి చిక్కుడుకాయ కూరను చేసి పెట్టమన్నావు కదా, ఆ కూర బాబావారు చాలా ఇష్టంగా తిన్నాడు అని తన స్నేహితుడు చెప్పడం వల్ల హాటేకి ఆనందం చాలా ఎక్కువైపోయిందనమాట. తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకిన పవిత్రమునర్చిన రూపాయి నుంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను.
బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొసంగెను. బాబా దానిని జోబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయినివ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేలుతో పైకి ఎగరవేసి యాడి ఆ స్నేహితునితో నిట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా విచ్చివేయము. కాబట్టి ఫ్రెండ్ ద్వారా మళ్ళీ వచ్చేసి బాబావారు తాకి ఇచ్చిన రూపాయి తన ఇంటిలో పెట్టుకోవాలి అని చెప్పి హాటే పూజా మందిరంలో పెట్టుకోవాలని హాటే చాలా ఆలోచించాడనమాట. ఆ విధంగా ఆయనకు ఒక కోరిక కలిగింది. సరే అని చెప్పేసి హాటే పంపిన రూపాయిని బాబావారు చేతితో ఎగరవేస్తూ ఆడుకొని బొటనవేలుతో పైకి ఎగరేసి అలా చేసి కొద్దిసేపు అయిన తర్వాత ఈ రూపాయి ఇచ్చిన యజమానికే ఊది ప్రసాదంతో పాటు దీన్ని కూడా ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చాడనమాట. దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయుము, నాకేమీ అక్కర్లేదని చెప్పము, శాంతముగా సంతోషముగా నుండమను. ఈ యజమాని ఎవరు పంపించారో ఆ యజమానికి ఇది నాకు అక్కర్లేదు, తనే తీసుకోమని చెప్పు, నేను దాన్ని స్పృహించి ఇస్తున్నాను విభూది అని చెప్పాడు. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చేసి పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి తర్వాత జరిగినదంతయు చెప్పాను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సమృద్ధి కలుగుజేయునని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారముగా నెరవేర్చునని సందేశించెను. ఆ విధంగా చాలా చాలా సంతోషపడిపోయాడు. చిక్కుడుగాయ కూర అనుకున్నట్టే బాబా వారికి వేరే ద్వారా పంపించాడు, సమర్పించాడు. రూపాయి పంపించి బాబా పవిత్రం ఉనర్చి పంపించమన్నాడు. అదేవిధంగా బాబావారు కూడా పంపించారనమాట వేరే భక్తుడి ద్వారా విభూతితో సహా. ఆ విధంగా కెప్టెన్ హాటేకి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సో చాలా సంతోషపడుతున్నాడు. ఇది బాబావారితో అతనికి ఉన్న ఇది అన్నమాట. భక్తుడు కదా, ప్రియమైన భక్తుడు. ఆ విధంగా అతను బాబావారి దగ్గర అంత విధిగా చనువుగా ఇదిగా ఉండేవాడనమాట. నెక్స్ట్ వచ్చేసి వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినుదెగరుగాక. వామన నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చి దానికి ఒక పక్క రూపాయి తెచ్చినాడు నార్వేకర్. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్త ఆంజనేయుడు గలరు. అతడు దాన్ని బాబాకిచ్చెను. బాబా దాన్ని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకే ఇవ్వవలెనని అతనికి కోరిక నార్వేకర్కి. ఇది నేను ఇచ్చినా కదా ఇప్పుడు రూపాయి బాబావారు తాకి దీంతోపాటు నాకు విభూది ఇది బాబావారు నాకే ఇవ్వాలి అనే కోరిక కలిగింది. కానీ బాబావారు ఇవ్వలేదు. దాన్ని వెంటనే బాబావారు జోబులో వేసుకున్నాడు. కానీ బాబా దాన్ని వెంటనే జోబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దాన్ని తిరిగి ఇచ్చి వేయాలని బాబాను వేడెను. శ్యామ వచ్చేసి చెప్పాడు నార్వేకర్ ఉద్దేశం ఏమిటో. అది పవిత్రం ఉనర్చి ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాడు. నువ్వేమనుకుంటున్నావు, జుబులో వేసుకున్నావు, నార్వేకర్కి ఇచ్చి వేయి అని చెప్పాడు శ్యామ. అయినా బాబా వినలేదు. దీని నేల అతనికి ఇవ్వవలను, దీనిని మనమే ఉంచుకుందాము, దీన్ని ఎందుకు నార్వేకర్కి ఇచ్చేది, మనమే ఉంచుకుందాము అని అన్నాడు శ్యామతో. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి ఇచ్చేదము అని అన్నాడు. 25 రూపాయలు ఇస్తే దక్షిణ ఖచ్చితంగా వానిది ఇచ్చాడు. కానీ 25 రూపాయలు సమర్పించుకోవడానికి నార్వేకర్ రెడీ. ఆ రూపాయి కొరకు వామన్ రావు 25 రూపాయల వామన నార్వేకర్ కదా వసూలు చేసి బాబా ముందర పెట్టాను. బాబా ఇట్లనెను, ఆ నాణ్యం విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకునుము, మన కోశములో దీనిని ఉంచుము, దీనిని పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందలకి మార్గము అవలంబించిరో అడుగుటకు ఎవ్వరికి ధైర్యం చాలుకుండెను. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను అనమాట. వామన్ నార్వేకర్ 1 రూపాయి తీసుకొచ్చాడు. ఓ పక్క సీతారాములు ఉన్నారు, ఇంకో పక్క ఆంజనేయుడు ఉన్నాడు. ఆ రూపాయి బాబావారు స్పృహించి తనకే ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ బాబావారు అది నార్వేకర్కి ఇవ్వలేదు, శ్యామాకి ఇచ్చాడు. మనమే ఉంచుకుందాం, దీన్ని నార్వేకర్కి ఏం అవసరం లేదు అని అన్నట్టుగా చెప్పారనమాట. ఏది మంచిదో అదే బాబా వానికిస్తారు. సో చెడుది ఎప్పుడు ఇవ్వరనమాట. కాబట్టి మంచి చెడ్డలు ఆయన చూసుకుంటూ ఉంటారనమాట. ఎవరు దేనికి అర్హులో అది బాబావారు ఖచ్చితంగా ఇస్తారనమాట.
మనం దానికి అర్హత లేము అంటే అది ఇవ్వరు ఆయన. అలా హీ ఈజ్ గురు. కాబట్టి హీ ఈజ్ గురు, సద్గురు. బాబా వారి మీద ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మద్దండి. మీ నమ్మకంని మిమ్మల్ని కాపాడుతుంది. బాబావారు గురువు. ఆయన మంచి చెప్పాడు, మంచి ఆచరించాడు, మంచినే బోధించాడు. ఆయన ఎవరి సొమ్ము తీసుకొని తినలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. కాబట్టి మంచిగా ఉండండి, ప్రేమమయంగా ఉండండి, ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడండి, సేవాగుణం అలవర్చుకోండి. ఇలా మంచినే చెప్పాడు. అంతేగాని నా మతం ఇది, నేను ఈ మతస్థుణ్ణి అని ఏనాడు ఆయన చెప్పలేదు. సబ్కా మాలిక్ ఏక్ హై, భగవంతుడు ఒక్కడే అని చెప్పాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తుంది అని అన్నాడు. అల్లా అనే పదం యూజ్ చేయడం వల్ల ఆయన మహమ్మదీయుడు కాలేదు. ఆయనకి ఏ మతాన్ని అంటకట్టద్దండి దయచేసి. కాబట్టి మీకు ఇష్టమైతే బాబావారిని, షిరిడీ సాయిబాబా వారిని మీకు ఇష్టమైతే పూజించండి. ఇష్టం లేదా ఆయన్ని ఏమి పూజించే పని లేదు. అసలు అనే పని లేదు, అనే హక్కు కూడా మనకి లేదు. ఒక ఎదుటి వ్యక్తిని మనం ఏదైనా ఒక మాట, చిన్న మాట అనే హక్కు ఎవరికీ లేదు. మీకు నచ్చితే పూజ చేయండి, నచ్చకపోతే వదిలిపెట్టండి. ఆయన మీద ఏ అపవాదాలు వేయొద్దండి దయచేసి. ప్లీజ్ సాయి భక్తులు గమనించుకోవాలనుకుంటున్నాను. మనం బాబావారి భక్తులైతే బాబావారి మీద ఉన్న నమ్మకాన్ని వదిలిపెట్టుకోకూడదు. శ్రద్ధ, సబూరి ఉండాలి. బాబావారు ప్రతి భక్తుడి నుండి కోరుకునేది ఇదే, శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో నువ్వు పూజ చేస్తే ఖచ్చితంగా విజయం నీకు సిద్ధిస్తుంది. నీవు చేసే పూజకు ఫలితం దక్కుతుంది. అది బాబావారు ఖచ్చితంగా దక్కేటట్లు చేస్తారు. ఆయన మీద మనకు ఉండాల్సింది నమ్మకం. సరేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. శ్రీ సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. 29వ అధ్యాయం సంపూర్ణం.